గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా విన్నపాలు, నమస్కారాలు హృదయపూర్వకంగా. అలాగే ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా మనుషులే అని ఆయన గుర్తించి గత ప్రభుత్వ పాలనలో అయ్యగారు ఎంతో పెద్ద మనసు చేసుకొని ట్రాన్స్జెండర్స్ పట్ల అసలు మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏం లేదండి, చనిపోయిన దీపుకి న్యాయం జరగాలి. అలాగే ఇంకో ట్రాన్స్జెండర్స్కి అలాగంటే పరిస్థితి రాకుండా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్నో ప్రత్యేకమైన చట్టాలు మా అందరికీ పెట్టారు. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ప్రతిదీ మాకు ఆయన పెట్టిన భిక్ష. ఈరోజు ఏ రాజకీయ వ్యాఖ్య చేయలేదు. అలాగా ఆయన పరిపాలనలో ఉండగానే మా పైన జరుగుతున్న అత్యాచారాలకి అడ్డకట్ట వేయాలి, ఆనకట్ట వేయాలి. ఈరోజు ఒక దీపుకి అన్యాయం జరిగింది. అలాగే జిల్లాల వారీలుగా ఎక్కడికెక్కడ మర్డర్స్ జరుగుతూనే ఉన్నాయి, అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి మా పట్ల. అలాంటి అన్యాయాలకి ఒక బలమైన చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేమందరము కూడా విన్నపం చేసుకుంటున్నాం. మేమందరం డిమాండ్ చేస్తున్నాము. ఇలా జరిగిందని కానీ హోమ్ మినిస్టర్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఏదైతే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది కదా, దానికి కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా మీరు? మేము రాజమండ్రి తరపు నుంచి ఏమి ఇవ్వలేదండి. ఎందుకంటే అనకాపల్లిలో జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ నాయకులతో వాళ్ళ జిల్లా వారీగా ఆ సమస్యని ఇది చేశారు. కాకపోతే ప్రతి ట్రాన్స్జెండర్స్ కూడా ఇలాంటి హత్యలకు, ఇలాంటి మానభంగాలకు మేమందరం గురవుతూనే ఉన్నాం. ఈరోజు దీపు అలాగే జిల్లాల్లో ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి అత్యాచారాలు మా మీద జరుగుతూనే ఉన్నాయి. ఇక మీదట ఏ ట్రాన్స్జెండర్ కూడా ఇలాంటి బలన్మరణానికి, ఇలాంటి మానభంగాలకి గురి కాకుండా బలమైన చట్టాలని ప్రభుత్వం తీసుకొచ్చి ఇప్పటికన్నా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మా అందరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. We want justice, we want justice, we want justice. దీపుకి మాకు న్యాయపరమైన చట్టాలు, we want justice.